ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సార్, నీకేమైంది లావణ్య? ఒంట్లో ఏదైనా ప్రాబ్లమా? నాకేం కాలేదు సార్. మీకు షెడ్యూల్ గుర్తు చేద్దామని వచ్చాను. ఆ రాజే ఆపరేషన్ గురించే కదా? రిపోర్ట్స్ రాగానే నాకు ఫార్వర్డ్ చేయి. ఒకసారి చెక్ చేసి అవసరమైతే సర్జరీకి వెళ్దాం. ఓకే సార్. అలాగే ఈ రోజు మీరు నవీన్ గారి హాస్పిటల్ కి న్యూ బ్రాంచ్ ఓపెన్ కి వెళ్ళాలి, మర్చిపోయినట్టున్నారు. ఓ అవును కదా. ఏ టైంకి ఓపెనింగ్? 10:30కి సార్. ఓకే, నా ఓపీస్ అన్ని పృథ్వీ గారికి ఫార్వర్డ్ చేయి. ఏదైనా ఎమర్జెన్సీ అయితే నాకు కాల్ చేయి. అలాగే సార్. అమ్మా అను, నానా రా ఇవ్వమ్మా. థ్యాంక్స్ అమ్మా. స్మెల్కే తలనొప్పి పోయి నా మైండ్ రిలాక్స్ అయిపోయిందమ్మా. ఏ అను, ఎక్కడికి వెళ్తున్నావు? అక్క, నాకు బయట చిన్న పని ఉంది. ఏం పని? ఇంపార్టెంటా? అవునక్క, నా ఫ్రెండ్ని కలవాలి. ఓ అలా అయితే కాసేపు వెయిట్ చేయను. నేను కూడా క్యారేజ్ తీసుకొస్తాను. వెళ్ళి మీ బావకిచ్చేసి అక్కడి నుంచి నీ ఫ్రెండ్ని కలవడానికి వెళ్దాం. ఏమంటారు? ఇప్పుడు అక్క నాతో వచ్చేస్తే నేను ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిపోతుంది. అక్కని నాతో రాకుండా ఆపాలి. ఏమంటావు? నీకు ఓకేనా? నా కోసం కాసేపు వెయిట్ చేస్తావా? లేదక్క, నేను అర్జెంటుగా వెళ్ళాలి. తనకు కూడా వేరే పని ఉందంట. ఏంటను? కాసేపు వెయిట్ చేయమని చెప్పు. తను ఎవరో ఏంటో నీకు తెలియదు కదక్క. నీకు ఫ్రెండ్ అయితే నేను కూడా ఫ్రెండ్షిప్ చేసుకుంటాను. అక్కకి ఎంత చెప్పినా వినిపించుకునేలా లేదు. ఏం చెప్పాలి? పెయిన్ ఏమో ఎక్కువ అవుతుంది. డాక్టర్ కూడా త్వరగా రమ్మని చెప్పింది. ఇక్కడి నుంచి ఇప్పుడు నేను ఎలా బయటపడాలి? లేదులే అక్క, నీకు చాలా టైం పడుతుంది. ఈలోగా నా వర్క్ కూడా ఫినిష్ అయిపోతుంది. నేను వెళ్ళొస్తాను. ఏంటను? నా కోసం కాసేపు కూడా ఉండలేవా? చెప్తే నీకు అర్థం కావట్లేదా అక్క? నాకు నా ఫ్రెండ్ కి మధ్య బోలెడు విషయాలుంటాయి. అవన్నీ నీ ముందు మేము ఫ్రీగా ఎలా మాట్లాడుకోగలం? ఎలా షేర్ చేసుకోగలం? మన మధ్య పర్సనల్స్ ఏముంటాయను? ఉంటాయక్క. ఎవరి లైఫ్ లో అయినా వాళ్ళ వ్యక్తిగత విషయాలు కొన్ని ఉంటాయి. వాటిని కొందరికి చెప్పుకుంటారు. మూడో వ్యక్తి మధ్యలోకి వస్తే ఇబ్బందిగా ఉంటుందక్క. నన్ను పరాయిదాన్ని, బయట వ్యక్తిని అని అంటున్నావాను. మన మధ్య ఇంకా దూరం తగ్గలేదా? ప్రతిదానికి నువ్వు ఇలా ఆలోచిస్తే ఇంక నేనేం చెప్పగలనక్క? నేను వెళ్ళాలి అంటున్నాను. వస్తాను అని నువ్వు చిన్నపిల్లలా అడుగుతుంటే చిరాగ్గా ఉంటుంది. నీకు కావాల్సింది, నీ వెంట ఉండాల్సింది నేను కాదు, బావా. అను, నువ్వు బావ ప్రేమని ఎలా పొందాలో, అందుకోసం నువ్వేం చేయాలో ఆలోచించు. బావ చుట్టూ తిరుగుతావో, బావని బ్రతిమలాడుకుంటావో అది నీ ఇష్టం. మీరిద్దరూ ఏకాంతంగా ఉండాలి, ప్రశాంతంగా కలవాలి. మధ్యలో నేనెందుకు? పానకంలో పుడకలాగా. నేను వెళ్ళాలి, వెళ్తున్నాను.
నువ్వెళ్ళి బావకి ప్రేమతో తినిపించు. నీ ప్రేమని పంచు. నన్ను విసిగించకక్కా. అమ్మా అను, ఇప్పుడు ఏమైందమ్మా? ఎందుకంత చిరాకు? నేను వెళ్ళాలి అంటే ఈ డిస్కషన్స్ ఏంటి నాన్న? నేను వెళ్తున్నాను. నేనన్న దాంట్లో తప్పే ఉందో నాకేం అర్థం కావట్లేదు నాన్న. అను ఏ టెన్షన్లో ఉండి అలా మాట్లాడిందోనమ్మా. నువ్వేం టెన్షన్ అవ్వకు. నేనెందుకు పట్టించుకుంటాను నాన్న? తను నా చెల్లెలే కదా. ఆ, ఇది కూడా తీసుకో. చెప్తే నీకు అర్థం కావట్లేదా అక్క? నాకు నా ఫ్రెండ్కి మధ్య బోలెడు విషయాలుంటాయి. అవన్నీ నీ ముందు మేము ఫ్రీగా ఎలా మాట్లాడుకోగలం, ఎలా షేర్ చేసుకోగలం? సారీ అక్క, ఈ నొప్పితో నా బిడ్డకి ఏమవుతుందనే భయంతో ఓర్పుని కోల్పోయి సహనం నశించి కోపం పెరిగి అక్కతో కఠినంగా మాట్లాడాం. నా మాటలకు అక్క మనసు నొచ్చుకుందో, తన మనసుకి గాయమే చేసిందో. సార్, ఎవరి కోసం వెయిటింగ్ చేస్తున్నారు సార్? మై ఫ్రెండ్, అక్షర హాస్పిటల్లో ప్రముఖ డాక్టర్ వెంకటేష్. వైద్యో నారాయణో హరి అంటారు కదా, ఆ కొటేషన్కి సూటబుల్ పర్సన్ నా ఫ్రెండే. ఎదుట వ్యక్తికి వచ్చిన జబ్బు గురించి ఆలోచిస్తారే తప్ప డబ్బు గురించి కాదు. వాడి గుణాల గురించి చెప్పాలంటే ఈరోజు సరిపోదు. అక్క నాతో వస్తే నిజం తెలుస్తుంది. ఇన్నాళ్ళు నేను దాచిన రహస్యం బయటపడుతుంది. బావ అక్కకి దూరం అయిపోతాడు, నాన్ను తట్టుకోలేడు. అక్క ఏమైపోతుందో? రాని కోపాన్ని తెచ్చుకుని లేని గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ అలా మాట్లాడాను. నన్ను క్షమించక్క. డాక్టర్ లత గారిని కలిసి అసలు ఏమైందో తెలుసుకోవాలి. మా భగవంతుడా, నా బిడ్డని నువ్వే కాపాడు. అదిగో మాటల్లోనే వచ్చేసాడు. మా హాస్పిటల్ ఓపెనింగ్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన వెంకటేష్ గారికి మేమిచ్చే స్మాల్ వెల్కమ్. రే, నేను చీఫ్ గెస్ట్ ఏంట్రా? మరి ఆ రోజు చెప్పలేదు. నేను చెప్పుంటే నువ్వు వచ్చేవాడివా? రాననుకో. నాకు తెలుసు, నీ అందుకే చెప్పలేదురా. రే, వేరే ఎవరినైనా పిలవాల్సిందిరా. నీకంటే మంచోడు, గొప్పోడు ఎవరిదైనా ఒక పేరు చెప్పు, వెళ్ళి వాడినే తీసుకొస్తాను. చాలేరా, ఇప్పుడేమంటావు? నా హాస్పిటల్ ఓపెనింగ్ చేస్తే సంతోషిస్తానంటున్నాను. తప్పదా? స్నేహం కోసం రా. సరే పద. వచ్చి రిబ్బన్ కట్ చేయి. రా. పదరా. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ రా. అయినా ప్రతాప్, సర్జరీలు చేసే నా చేత ఎందుకు ఓపెన్ చేయించావు? నీ హస్తవాసి మంచిది వెంకటేష్. మా హాస్పిటల్ కూడా మీ హాస్పిటల్తో పోటీ పడితే నాకంతే చాలు. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ రా. వెంకటేష్, ఈ హాస్పిటల్కి సంబంధించి మొత్తం ఎక్విప్మెంట్స్ తెప్పించాను రా. న్యూ ఈసీజీ మిషన్, సిరంజ్ పంప్ మిషన్, అల్ట్రాసౌండ్ మిషన్, ఏబీజీ మిషన్, బీపాప్ మిషన్, ఇలా అన్ని నూతన సదుపాయాలతో ఏర్పాటు చేశాను రా. ప్రతాప్, ఒక స్నేహితుడిగా, మిత్రుడిగా నీకొక మాట చెప్తాను. వైద్యం చేసేటప్పుడు పేద ధనిక అనే భేదం చూడకు. మనీ కన్నా మనిషి గొప్పోడు. నిష్టతో గుండె చప్పున్నే కాదు, వాళ్ళ బాధల్ని కూడా విను.
పేదోళ్ళకి సాయం చేస్తే గొప్పడు అవుతావురా. అదే ప్రాణం పోస్తే దేవుడు అవుతావు. క్లాస్ పీక్ అని అనుకోకు. లేదురా. నాకు అనిపించింది నేను చెప్పాను.